అత్త భువనేశ్వరితో కలిసి కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టారట జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. తన అత్త అంటే తనకి ఎంత అభిమానమో. ప్రతి ఒక్కరూ నానా రకాలుగా ఆయన పైన ఎన్నో రకాలైనటువంటి విభేదాలు పెట్టినా, ఆమెకు సపోర్ట్ చేయలేదు. నారా భువనేశ్వరికి ఒక అత్తగా తను సపోర్ట్ చేయలేదు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా మద్దతు తెలపలేదని మీడియా అంతా కూడా ఎన్టీఆర్ మీద నెగెటివ్‌గా ప్రచారం చేసినా, తన అల్లుడి మీద తనకున్నటువంటి నమ్మకంతో, అదే ప్రేమతోనే ఎన్నోసార్లు వీటిని ఖండించారు. మా కుటుంబ సభ్యులంతా ఒక్కటే అని మమ్మల్ని విడదీసి మరి చేసే ప్రయత్నాలన్నీ మానుకోండని ఎన్టీఆర్ ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారని, ఆయన ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు. అందుకే ఆ విషయాల గురించి కూడా ఎవరూ ఆయనతో డిస్కస్ చేయలేదంటూ చాలా క్లారిటీగా అయితే చెప్పింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం వస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్‌కి చాలా బహుముఖమైనటువంటి పాత్ర ఉంటుందని, తెలుగుదేశం పార్టీ అనేది ఒక కేవలం నమ్మకం మాత్రమే కాదు, అది నాన్నగారి యొక్క ఆశ. కాబట్టి ఆయన ఆత్మ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి ఎంతో చక్కగా అయితే ఈ పార్టీని నిలబెట్టుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తామంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో సంచలనంగా మారుతోంది. అలాగే నారా భువనేశ్వరి కూడా పాదయాత్ర చేయడానికి తనతో పాటు ముందుకొస్తున్నట్టుగా తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ కూడా మరి ఎక్కడైతే తారకరత్న మరణించారో అదే ప్రాంతం నుంచి ప్రారంభించి తన పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే నారా భువనేశ్వరితో కలిసి నడవడానికి సిద్ధమయ్యారట తారక్.